నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో ఓబీసీ చైర్మన్ రాజా నరేందర్ గారి ఆధ్వర్యంలో మేమందరము మాజీ మేయర్ ఆకుల సుజాత గారు మరియు టౌన్ ప్రెసిడెంట్ రేవతి గారు, సేవాదళ అధ్యక్షుడు సంతోష్ గారు మరియు రాజేందర్ గారు మరియు శ్రీశైలం గారు మరియు మా సోదరిమణులు రాణి గారు, మన బాల విజయ గారు, చంద్రకళ గారు, సునంద గారు, చంద్రకళ గారు, ఉషా గారు, యశోద గారు, విజయలక్ష్మి గారు మరియు సుజాత గారు, మరి ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ, సాయి అన్న గారికి మరియు భాస్కర్ గారికి, స్వామి గౌడ్ గారికి, ప్రతి ఒక్కరికి మరియు పత్రికా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు జ్యోతిరావు పూలే గారి గురించి మనందరికీ తెలుసు, ఒక బీసీ నాయకుడు. వారు వల్లనే మన హక్కులు మనకు రావడం జరిగింది. వారు ఒక మాలీ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. వారి చిన్న వయసులో మ్యారేజ్ అయిన తర్వాత భార్యకు కూడా చదువు నేర్పించి మొదటి ఉపాధ్యాయురాలిగా మనకు పరిచయం చేయించడం జరిగింది. మరియు జ్యోతిరావు పూలే గారు ఎన్నో సంస్కరణల మీద పోరాడిన వ్యక్తి కాబట్టి ఈరోజు మనకు ఈ హక్కులు కల్పించిన వ్యక్తి అంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే జ్యోతిరావు పూలే వల్లనే. వారికి స్మరించక తప్పదు. ఎందుకంటే ఆ కాలంలో చదువుకున్న వాళ్ళు అంటే బ్రాహ్మణ్స్ అట్లాంటి వాళ్ళు, పెద్ద కులంలో ఉండిన వాళ్ళు. మన దాంట్లో చదువు రావాలి కంపల్సరీ అన్న ఉద్దేశంతో ఈరోజు ఇది తీసుకొచ్చిన ఘనత అంటే జ్యోతిరావు పూలే గారు. వారిని స్మరించక తప్పదు మనము. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మన హక్కులు మనం సాధించుకోగలిగినాం. సతీ సహగమనము, బాల్య వివాహాలు అవన్నీ రూపుమాపిన వ్యక్తి అంటే జ్యోతిరావు పూలే గారు. మళ్ళీ వారిని ప్రతి ఇయర్ మనము గవర్నమెంట్ తరఫున మనం చేస్తున్నాము అధికారికంగా. మరియు మనం ఒకటే హైదరాబాద్లో నడిబొట్టున కూడా జ్యోతిరావు పూలే స్టాచ్యూ పెట్టాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అది కూడా త్వరలోనే కావాలి. ఎందుకంటే హైదరాబాద్లో మహిళా యూనివర్సిటీ కూడా పెట్టడం జరిగింది. పోటీలో సావిత్రిబాయి పూలే పేరు పెట్టాలనేసి కూడా మేము తీర్మానం చేయడం జరిగింది.